అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాంపురం గ్రామంలో జరిగినటువంటి దారుణమైన హత్య నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధంగా చేసినటువంటి సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2004 నుంచి మా నాన్నగారు ఆ రోజు ఈ మహానంది మండలాన్ని కూడా ఎమ్మెల్యే, తర్వాత చిన్నాన్న దాదాపు 13 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎమ్మెల్సీగా పనిచేసినారు. కానీ 2004 నుంచి దాదాపు 20 సంవత్సరాలలో కూడా ఏనాడు ఒక రాజకీయ హత్య అనేది ఈ ప్రాంతంలో జరగలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ హత్యా సంస్కృతికి చర్మగీతం పాడాలి, ఫ్యాక్షన్ సంస్కృతిని మనం చెరిపేయాలి, మన పిల్లలు బాగుపడాలి, మన రైతన్నలు బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి సంస్కృతిని రాయలసీమలో నాటితే ఈరోజు తిరిగి 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఫ్యాక్షన్ని ప్రోత్సహించడం అనేది నిజంగా ఎంత దుర్మార్గం. ఈరోజు డెవలప్మెంట్ అంటున్నారు, మరి హత్యలు చేయడమే డెవలప్మెంటా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ రోజు గెలిచిన వెంటనే ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడా కూడా తప్పుడు కేసులు పెట్టద్దండి, ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దండి. నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు మన పార్టీ వాళ్ళు చేసినా సరే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పడమే కాకుండా కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈరోజు దుర్మార్గంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులని పక్కనుంటే కూడా పోలీసులను కూడా మట్టు పెడతామని చెప్పేసి మాట్లాడటమే కాకుండా ఇక్కడున్న ప్రజలందరూ కూడా చూసినది చెప్పులతోటి పోలీసుల్ని కొడితే మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ శాఖ ఉందంటే నిజంగా పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు ఆడవాళ్ళని సైతం, ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఏనాడు కూడా ఆడవాళ్ళ జోలికి పోరు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళని చుట్లు పట్టుకొని వచ్చి బయటికి ఈడ్చి కొడుతున్నారు అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం, ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాం మనం అనేది కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మాట్లాడితే ఈరోజు కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ని చూసి ఈరోజు మావాడు ఉన్నాడు అని చెప్పేసి ఓట్లు వేస్తారు. మరి ఈరోజు ఒక బలిజ సోదరుడిని మట్టుబెట్టినారు తెలుగుదేశం నాయకులు. మరి ఈరోజు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వైసీపీకి ఎవరైనా సరే మద్దతు ప్రకటిస్తే వాళ్ళు కాపులు కాకుండా పోతారా, వాళ్ళు బలిజోలు కాకుండా పోతారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇదే కాకుండా శ్రీశైలంలో లోకేష్ చౌదరి అని చెప్పేసి ఆ అబ్బాయి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు పలికినాడని చెప్పేసి ఆ అబ్బాయిని రోడ్ల మీద పడేసి కొట్టినారు. అదే కాకుండా ఆత్మకూరులో ఒక వైశ్య సోదరుణ్ణి కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాడని చెప్పేసి పట్టుడు కర్రలతోటి రోడ్డు మీద పువ్వాడ భాస్కర్ అని చెప్పేసి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగా ఆయన మీద దాడి చేసినటువంటి సంఘటన ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇవే కాకుండా వాళ్ళ ఊర్లో ఎమ్మెల్యే గారి ఊర్లో గుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఊర్లో వారికి ఆపోజిట్ గా ఏజెంట్లుగా కూర్చున్నారని చెప్పేసి వాళ్ళ పొలాలు ఎవరు కూడా కౌలుకు తీసుకోకూడదు, వాళ్ళ పొలాల్లో ఎవరు కూడా పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పినారంటే పరిస్థితి అంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే కాకుండా నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ శాఖ మంత్రులుగా ఈరోజు ఫరూక్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక మైనార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఉంటే వారి మీద ఈరోజు ఆడవాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వ స్థలాలు ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చేసినటువంటి ప్రయత్నాలను చూసి ఈరోజు ఆ ప్రభుత్వ స్థలాలను కూడా సొంత ఆస్తుల మాదిరిగా ఆ కాంపౌండ్ వాళ్ళు పగలగొడితే కనీసం అడగలేనటువంటి దీన స్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి కూడా మేము ఈరోజు తెలియజేసుకుంటాం. ప్రజలు ఆలోచించాలి, ఎవరికి ఓటేసాం, మనం ఓటేసింది దీనికోసమా, మనకి ఏం చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, దీనికోసమా మనం ఓట్లు వేసింది అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ప్రజల్ని భయపెట్టాలనుకోవడం నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే వీళ్ళు చేసినటువంటి తప్ప. మరి ఈ రకంగా చంపుకుంటూ పోవాలంటే ఈ రాష్ట్రంలో 40% మంది ప్రజల్ని మీరు మట్టు పెట్టాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి మట్టు పెట్టాలని సిద్ధంగా ఉన్నారా? మట్టు పెట్టాలని చెప్పేసి ఆలోచనలు మీరు చేస్తూ ఉన్నారా? మరి నిజంగా
ఒక్కసారి కానీ మేము ఇక్కడ ఓపికతోటి ఎంతో రోజులుగా ఆలోచిస్తున్నాం. మరి మా వాళ్ళు సహనం నశిస్తే పరిస్థితి ఏ రకంగా తయారవుతుందో పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఊర్లలో గ్రామాలలో ఒక్కసారి ఈ కక్ష రాజకీయాలు ప్రవేశిస్తే తిరిగి మళ్ళీ మన చేతుల్లోకి ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలంటే ఎంత కష్టమో మీకు తెలియదా అని చెప్పేసి నేను పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను, తెలుగుదేశం నాయకుల్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ ని దూరం చేయడానికి ఎన్నో దశాబ్దాల కాలం పట్టింది. తిరిగి మీరు ఫ్యాక్షన్ ని ప్రోత్సహిస్తున్నారు, ఊర్లలో హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే మళ్ళీ తిరిగి ఆటవిక రాజ్యానికి మనం పోదామా? మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తానని చెప్పేసి ఈరోజు అధోగతి పాలు చేయడం న్యాయమా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఆలోచించుకోవాలి. తెలుగుదేశం నాయకులు కూడా బయటికి ఒక మాట, లోపల ఒక మాట మాట్లాడుతున్నారు. భూమి ఎప్పుడూ గుండ్రంగానే ఉంటది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల క్రితం మేము అధికారంలో ఉన్నాం, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలలో మేము అభివృద్ధిలో ఏమేం చేశామనేది మేము చెప్పుకోగలుగుతున్నాం, ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ. కానీ మీరేం చెప్పుకుంటారు? ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాలంట రావణ కాష్టంగా చేసే పరిస్థితిలో ఈ రోజు మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు కూడా ఓపిక అనేది ఉంటుంది, హద్దు అనేది ఉంటుంది. ఒక్కసారి ఆ హద్దు కానీ ఆ ఓపిక కానీ హద్దులు దాటితే మాత్రం తప్పకుండా పర్యవసనాలు ఉంటాయి. ఎవరు కూడా చూస్తూ కూర్చోలేరు, ఎల్లకాలం కూడా ఓపికగా కూర్చొని చేతులు ముడుచుకొని ఉండలేరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ గ్రామంలో కూడా ఇంకా కొంతమందిని మట్టు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఏదైనా సరే వారికి ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ ప్రమాదం జరిగినా సరే పోలీసు వారు బాధ్యత వహించాల్సి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.